టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రయత్నాలు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రదాడికి సంబంధించి బాధ్యత తామే చేశామనేసి టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ ఉగ్రవాద సంస్థగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐరాసకు భారత ప్రతినిధి బృందం ఐరాసతో చర్చలు జరుపుతుంది. ఐరాస ప్రకటించిన ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్న మన ప్రతినిధుల బృందం, ఆంక్షల పర్యవేక్షణ బృందం యుఎస్లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరుపుతుంది. అలాగే యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో భేటీ అయింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్కు చెందిన లష్కర్ ఎ తోయిబాకు చెందిన అనుబంధ సంస్థగా భారత్ చెప్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉద్భవించిన కొత్త ఉగ్రవాద సంస్థ ఇది. 2019 అక్టోబర్లో ఏర్పాటైన ఈ సంస్థకు ఉగ్రవాది షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయిల్ ముజాహిదీన్ లష్కరే సభ్యులతో తొలుత టీఆర్ఎఫ్ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లోని లష్కరే ఉగ్రమూటకు అనుబంధంగా ఉన్న ద రెసిస్టెంట్ ఫ్రంట్ను కేంద్ర హోంశాఖ గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి జనవరి 6, 2023 గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువకులను రిక్రూట్మెంట్ చేసుకోవడం, యువకులకు శిక్షణను ఇవ్వడం, ఆయుధ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతుందని తెలిపింది. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా యువతను ప్రోత్సహిస్తుందనేసి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుందనేసి భద్రతా దళాలను హతమార్చేందుకు కుట్ర పన్నుతుందని పేర్కొంది. అలాగే ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పహల్గామ్ దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఈ ఉగ్రవాదులు ఈ మారణకాండకు పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కాల్పోవడం చాలా బాధాకరం. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదులు కూడా అతి సమీపంగా కాల్పులు జరిపినప్పుడు కూడా వారి మతాన్ని అడిగి, ఒకవేళ ముస్లిం అయితే ముస్లింను కూడా వాళ్ళ యొక్క ప్రార్థన చదువుమని చెప్పేసి వాళ్ళ చదివిన వారిని వదిలేసి ముస్లింలను వదిలేసి హిందువులను మగవారిని మాత్రమే టార్గెట్ చేసి 26 మందిని ప్రాణాలు బలి తీసుకున్నారు. ఇందులో 25 మంది భారత పౌరులు కాగా ఒకరు నేపాల్ జాతీయుడుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనిలో భాగంగానే భారత ప్రతినిధుల బృందం న్యూయార్క్లో ఉన్న ఐరాసను సంప్రదించింది. ఐరాసతో చర్చలు జరుపుతుంది. యుఎన్లోని ఐక్యరాజ్య సమితిలోని ఆంక్షల ప్రతినిధుల బృందంతో యుఎన్లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపింది. అలాగే యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో భారత ప్రతినిధుల బృందం భేటీ అయిందని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తెస్తుంది భారత ప్రతినిధుల బృందం.